కేసీఆర్ గారు మన అధినేత దీవించి పంపించినటువంటి అభ్యర్థి వెంకటరామరెడ్డి గారు, జిల్లా ప్రజా పరిషత్ అధ్యక్షురాలు మంజుశ్రీ జైపాల్ రెడ్డి గారు, గౌరవనీయులు నర్సాపురం ఎమ్మెల్యే సుండిదమ్మ గారు, ఇప్పటివరకు మాట్లాడినటువంటి ప్రభాకరణ గారు, ఫారూక్ హుసేన్ గారు, వేదిక మీద ఉన్న గౌరవనీయ పెద్దలు, ఇక్కడ పాల్గొన్నటువంటి మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, గౌరవనీయ జెడ్పీటీసీలు, పురపాలక సంఘ కౌన్సిలర్లు, వైస్ చైర్మన్లు, అదే రకంగా కోఆప్షన్ సభ్యులు, పిఎస్సిఎస్ చైర్మన్లు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్లు, ఆత్మ కమిటీ మాజీ చైర్మన్లు, అదే రకంగా రైతు బంధు అధ్యక్షులు, మరి పార్టీ ఆత్మీయ కుటుంబ సభ్యులు, మరి పాల్గొన్నటువంటి మీ అందరికీ మనస్ఫూర్తిగా శిరస్సు ఉంచి నమస్కారాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే మొన్ననే జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో నాకోసరం పనిచేసినటువంటి మీరు, మీరే అభ్యర్థి అనుకొని పనిచేసినటువంటి మీరు, మీ అందరికీ కూడా నేను ఏ రకంగా పోయినా తక్కువే. మరి మీ అందరికీ శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నా. మరి ఈ నియోజకవర్గం సంగారెడ్డి గురించి మీకు తెలుసు. ఇక్కడ మాజీ ఎమ్మెల్యే అనేవాడు పూర్తిగా ప్రజలను తిరస్కరించిన, నాకు ప్రజలతో ఏ సంబంధం లేదు అని ఓడిపోగానే చెప్పినటువంటి సందర్భం. మరి గతంలో మరి మనం ఎప్పుడు కూడా ప్రజల్ని ఇడిచిపెట్టి పోలేదు. మనకు పూర్తి అండదండలు మరి హరీష్ అన్న, అదే రకంగా ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి గారు మనకు దీవెనలు అందించారు. మరి ఇక్కడ అభివృద్ధి మరి సంక్షేమం కూడా నిరంతరంగా అన్ని చేసుకున్నాం. మరి ఒకటే ఇప్పుడు మన ముందరున్న కర్తవ్యం. ఈ కర్తవ్యంలో మరి కేసీఆర్ గారు ఆశీర్వదించి పంపించినటువంటి వెంకటరామరెడ్డి గారు, ఎంపీ అభ్యర్థి గారు, వారికి మనందరం మనకు వచ్చినటువంటి మెజార్టీ కంటే ఎక్కువ మెజార్టీ ఇచ్చి మరి కేసీఆర్ గారికి బహుమానం అందించాల్సిన అవసరం ఉంది. మరి హరీష్ అన్న నాయకత్వంలో ఎక్కడ కూడా విశ్రాంతి లేకుండా అవిశ్రాంతంగా ఈ కర్తవ్య సాధనలో కార్యోన్ముఖులమై పనిచేద్దాం. ఎందుకంటే మొన్న జరిగినటువంటి మహబూబ్ నగర్ ఓ సభలో మరి ముఖ్యమంత్రి గారు ఇజ్జత్ కా సవాల్, మేము మహబూబ్ నగర్లో మనం ఖచ్చితంగా గెలిపించుకోవాలని అక్కడున్న అభ్యర్థికి కోరిండు. మరి మనం కూడా మన జిల్లా మరి ముఖ్యమంత్రి గారు, మాజీ ముఖ్యమంత్రి గారి జిల్లా, మరి హరీష్ అన్న నాయకత్వం వహించినటువంటి జిల్లా, మరి ఈ జిల్లాలో పెద్ద మెజార్టీ మనం వెంకటరామరెడ్డి గారికి ఇచ్చి గెలిపించుకోవాల్సినటువంటి అత్యవసరం ఎంతైనా ఉంది. మరి సంగారెడ్డిలో మనం 4 మండలాలు 2 పట్టణాలకు సంబంధించి మరి ఏ రకమైన లోటుపాట్లున్నా పొరపాట్లున్నా అవన్నీ కూడా మనం ఇంటర్నల్ చర్చించుకోవచ్చు. మరి ఆ దిశగా మనం వెళ్లాల్సిన అవసరం ఉంది. మరి నన్ను గెలిపించి మీరందరూ కూడా నాకు అండగా ఉండాలంటే ఇక్కడ మెజార్టీ, పెద్ద మెజార్టీ ఇవ్వాలని మీ అందరినీ కూడా ప్రార్థిస్తున్నా. మీ అందరూ కూడా నాకు అండగా మరి 5 ఏళ్ళు మరి నన్ను మీరు నడిపించాల్సిన దిశగా మీరు ఉండాలని కోరుకుంటా ఉన్నా. మన బలగమే పార్టీకి బలం. మరి మీరందరూ నా బలగం అని కోరుకుంటూ సెలవు తీసుకున్నా. జై తెలంగాణ, జై కేసీఆర్. ఇప్పుడు